నమస్తే. మీ కుట్ల నరసింహ యాదవ్ వనశ్రీపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నిన్న పనులు అడ్డుకోవడం జరిగింది. పార్కులో కాంట్రాక్టర్ బెదిరియడం జరిగింది. అక్కడ కాలనీ వాసులని, మహిళల్ని, వృద్ధులని, అక్కడ యువతని బెదిరియడం జరిగింది. కొంతమందిని బ్యాచ్ని వేసుకొచ్చి ఇక్కడ పనులు జరగద్దు, చేస్తే నేనే చేయలేదు, ఏమన్నా గడిల పనులు వేరే వాళ్ళు చేయడానికి. ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రంగారెడ్డి జిల్లా మినిస్టర్ సుధీర్ బాబు గారి నాయకత్వంలో, ఇక్కడ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మదియాస్కి గౌడ్ గారి నాయకత్వంలో పనులు జరుగుతున్నాయి. నువ్వు అడ్డుకుంటే ఆగవు పనులు. స్థానిక అక్కడున్న కాలనీ వాసులు మాకు పార్క్ కావాలని వచ్చి మదన్ గారికి చెప్తే అక్కడ ఉన్న పనులు మదన్ గారు దగ్గర నుండి చేపిస్తున్నారు. అక్కడున్న తొట్టి గ్యాంగ్ మీ కార్యకర్తలు నైటు 11 గంటలకు 12 గంటలకు మందు సీసాలు తాగి అక్కడ ఖరాబ్ చేస్తుంటే, అక్కడున్న మహిళల్ని కించపరుస్తుంటే అక్కడ అన్న అర్థం చేసుకొని పనులు చేపిస్తున్నాడు. అది మీరు తట్టుకోలేక అభివృద్ధి జరిగితే నా పేరు పోయి అక్కడ 7 మందిలకు పేరు వస్తుందో అని నువ్వు అడ్డుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం, మొన్న ఆల్రెడీ నీకు గిరిజన మహిళలతో కేసు ఆల్రెడీ జరగడం జరిగింది. కేసుగా మహిళల్ని కించపరిస్తే మళ్ళా నిన్న కూడా మళ్ళీ అదే మహిళల్ని కించపరుస్తున్నావు. ఏమని అక్కడ మహిళలు నిన్ను తరిమి కొడుతుంటే ఏమన్నా నేను గాజు వేరే వాళ్ళు పని చేస్తూ నిన్ను చూస్తూ ఊకోను, నేను గాజులు తొడుకొని ఉన్నాను అన్నావు. అంటే మహిళలు అంటే నీకు అంత చులకన భావం ఉందా? మహిళలు అంటే అంత చులక భావన ఉందా? మహిళల పట్ల నువ్వు తప్పుగా మాట్లాడిన మరొకసారి నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, డివిజన్ ప్రెసిడెంట్గా కోరుతున్నా. ఇక్కడ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. ఏది డివిజన్లో కాదు, వెళ్ళిన కాన్ఫరెన్స్లో ఏడనైనా పనులు జరుగుతాయి. నువ్వు అడ్డుకుంటే ఆగాయి సుధీర్ రెడ్డి గారు. నువ్వు అవినీతికి సామ్రాటివి. మరొకటి ఆనకొండ నువ్వు అవినీతి చేసినావు. మా మహేష్ గౌడ్ గారు ఇక్కడ అవినీతిని అంతమందిస్తేందుకు నీ భర్తకే ఇక్కడ ఉన్నాడు. నువ్వేమనుకున్నావు? ఓడిపోగానే బయట దేశం పోతాడు, బయటకు పోతాడని మభ్యపెట్టి నువ్వు గెలిచినావు. కానీ అన్న ఇక్కడనే ఉండి సంవత్సరం సంది మినిమం 180 కోట్లతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో సుధీర్ బాబు గారి నాయకత్వంలో, అది రేవంత్ అన్న నాయకత్వంలో 180 కోట్లతోటి ఎల్బీనగర్ని అభివృద్ధి చేస్తుంటే నువ్వు తట్టుకోలేక ఇలా అడ్డుకుంటున్నావు. కానీ ఇంకొకసారి ఇలాంటి జరిగితే ఖబర్దార్ సుధీర్ రెడ్డి, ఇంకా నీ ఆటలు సాగవు. కాలనీకి వెళ్ళి మహిళలు ఎలగొట్టారు. రాబోయే కాలంలో నిన్ను ఎల్బీనగర్ నుంచి తరిమి కొడతారని చెప్తున్నాను. యువత మీరు మేలుకోండి. ఈ సుధీర్ రెడ్డి ఎమ్మడి ఉంటే నేను కూడా గతంలో 10-12 సంవత్సరాలు ఆయన ఎమ్మడి ఉన్న కేసులలో ఇరికిస్తాడు. మీరే ఖరాబ్ అవుతారు. ఎందుకంటే ఆయన గంజాయి బ్యాచ్కి మత్తుకు బానిసలు చేసి ఎమ్మడి తిప్పుకుంటాడు. కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగదు. ఎందుకంటే మేము ఆయన ఎమ్మడి ఉన్నాం. ఆయన పార్టీ మారిన మేము మారలేదు. ఎందుకంటే ఆయనది తెలుసుకొని మేము పార్టీ మారలేదు. ఆయన గంజాయికి మందుకు బానిస చేస్తాడు యువతని. వాళ్ళని ఎమ్మడి తీసుకొని జెండాబాదులు కొట్టిస్తాడు, వేరే నాయకులను ముర్దాబాద్ కొట్టిస్తాడు. యువత మీరు తెలుసుకోండి, బాగుపడండి. ఎందుకంటే మీలోని కేసుల్లో ఇరికిచ్చి ఆ కేసులో బయట పెట్టిస్తాడు కన్నా అన్న నిమ్మడి తిప్పుకుంటాడు తప్ప ఆయనతో ఏ పనులు కావు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు ఒక్క కార్పొరేటర్ కూడా ఆయన గెలిపించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 11 మంది గెలవలేదు, టీఆర్ఎస్ పోయినప్పుడు గెలవలేదు, కాంగ్రెస్లో 2 సార్లు ఏ ఒక్కరిని గెలిపించలేదు. ఇంకొకసారి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు అడ్డుకుంటే కంపల్సరీగా మేము అడ్డుకుంటాం. ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా, ఓ డివిజన్ ప్రెసిడెంట్ మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఇదొక్కటి మా హెచ్చరిక. నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆనకొండ లెక్క అవినీతి చేసి ఇక్కడ ఉన్న ఎల్బీనగర్లో ఉన్న పార్కుల భూములనే కానీ, ఇల్లీగల్ భూములనే కానీ చేసుకొని నువ్వు చాలా కోట్లకు పడగెత్తినవు. కానీ ఇంకొకసారి ఇలాంటివి జరగొద్దని, ఇంకొకసారి రావద్దు. ఎందుకంటే అది ప్రజలు కోరుకున్నది. అక్కడ కాలనీ వాసులు కోరుకురు, వాళ్ళు అనుకున్నట్టే అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ కాలనీ వాసులు కోరుకున్నారు పార్కు కావాలని. నీవెవరు నేనెవరు? ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు అనుకున్నదే జరగాలి. ఇంకొకసారి అలా జరగకూడదని కోరుకుంటూ నమస్కారం.